నమస్తే అండి, ఎలా ఉన్నారు? చికెన్ తెస్తానన్నారని నేను గార్లి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. వాళ్ళైతే మటన్ తీసుకొచ్చారు. సర్లే అని మటన్ని శుభ్రం చేసి ఉప్పు పసుపు వేసి పావుగంట ఉడికించి పక్కన పెట్టేశాను. ఆనియన్స్ వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలండి. అది కూడా వేగిన తర్వాత మనం ఉడికించిన మటన్ ఉంటుంది కదండి, అది కూడా వేసి ఒక పావు గంట సేపు వేయించుకోవాలి. అది కూడా బాగా వేగిన తర్వాత మూత పెట్టేసుకొని, నాకైతే చికెన్ గారెలోకనే ఇష్టం అండి. మీకు ఎలా ఇష్టమో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అది కూడా వేగిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలండి. నాన్ వెజ్ అంటే కారం ఎక్కువే పట్టుద్ది. అది కూడా బాగా వేగిన తర్వాత మనం మటన్ ఉడికించిన వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ అయితే పోసేసుకోవాలి. అది పోసుకున్న తర్వాత గ్లాసు నీళ్ళు అయితే పోసుకోండి. అది కూడా బాగా మగ్గిన తర్వాత ఒక స్పూను గరం మసాలా అయితే వేసుకోవాలి. నేను మసాలాలు వేయనండి, అయినా చాలా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర వేసి దించేయటమే. మా వాళ్ళకి చాలా బాగా నచ్చింది. గారెలు మటను ఎంజాయ్ చేశారు. మీకు ఎలా ఈ రెసిపీ అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చికెన్ తెస్తానన్నారని నేను గార్లి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. వాళ్ళైతే మటన్ తీసుకొచ్చారు. సర్లే అని మటన్ని శుభ్రం చేసి ఉప్పు పసుపు వేసి పావుగంట ఉడికించి పక్కన పెట్టేశాను. ఆనియన్స్ వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలండి. అది కూడా వేగిన తర్వాత మనం ఉడికించిన మటన్ ఉంటుంది కదండి, అది కూడా వేసి ఒక పావు గంట సేపు వేయించుకోవాలి. అది కూడా బాగా వేగిన తర్వాత మూత పెట్టేసుకొని, నాకైతే చికెన్ గారెలోకనే ఇష్టం అండి. మీకు ఎలా ఇష్టమో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అది కూడా వేగిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలండి. నాన్ వెజ్ అంటే కారం ఎక్కువే పట్టుద్ది. అది కూడా బాగా వేగిన తర్వాత మనం మటన్ ఉడికించిన వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ అయితే పోసేసుకోవాలి. అది పోసుకున్న తర్వాత గ్లాసు నీళ్ళు అయితే పోసుకోండి. అది కూడా బాగా మగ్గిన తర్వాత ఒక స్పూను గరం మసాలా అయితే వేసుకోవాలి. నేను మసాలాలు వేయనండి, అయినా చాలా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర వేసి దించేయటమే. మా వాళ్ళకి చాలా బాగా నచ్చింది. గారెలు మటను ఎంజాయ్ చేశారు. మీకు ఎలా ఈ రెసిపీ అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ అండి.